వెల్కమ్ బ్యాక్. ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే ఏదైతే పుస్తకం ఇప్పుడు రిలీజ్ చేశారో ఆ పుస్తకాలు మొత్తం కూడా అబద్ధాలమయంగా ఉంది, అందులో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదని చెప్పేసి అంటున్నారు. నిజంగా అన్ని అబద్ధాలు మాత్రమే ఉన్నాయంటారు అందులో? అంతే కదా, అసత్యాలు. ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్పిన 3,75,000 కోట్లు ఏంటి, ల్యాండ్ 1,00,000 కోట్లు అన్నారు. ఏది రాజధానిలో మీరు వెళ్ళి అక్కడికే వెళ్ళి వెరిఫై చేయండి. 34,000 ఎకరాల్లో రైతుల దగ్గరే ఉంది కదా, ప్రభుత్వం దగ్గరే ఉంది కదా, ఆ ల్యాండ్ ఎవరికి అమ్మలేదు కదా. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా వేసుకున్న ₹1,00,00,000 అనుకున్నా కానీ ఎకరం 34,000 కోట్లే కదా, 1,00,000 కోట్లు అన్నారు. రెండోది విశాఖపట్నంలో అది ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగిందండి. వాళ్ళ ల్యాండ్ దాన్ని అసలు పైగా ల్యాండ్ గురించి మాట్లాడటం అసలు నాకు అదే అర్థం కాదు. ఆ ప్లేనరీ పెట్టింది ఏదైనా ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ ఆలోచనలు ఇస్తారేమని అనుకుంటే అందరినీ ముద్దాయిలను కూర్చోబెట్టుకుని విజయనగరంలో ఫ్యాక్ట్ ఉంది. ఏది? విజయనగరంలో 3.44 ఎకరాలు ఆయన మరి బొత్స సత్యనారాయణ గారు కొట్టేసింది, ధర్మాన ప్రసాద్ గారు కొట్టేసింది. సిబిఐ ఎంక్వైరీ అన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు రాష్ట్రాన్ని 3 సంవత్సరాలు బేబీ అండి. గత సంవత్సరంలో ప్రభుత్వంలో ఎవరో ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే వోక్స్వాగన్ బయటకు వెళ్ళిపోయింది మనకు తెలుసు. 48 అవార్డులు ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చారు. ఏది? అమెరికా నుంచి కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఆ విధంగా వాతావరణం తీసుకొస్తే మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధా, లేకపోతే రాజకీయమా, లేకపోతే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షనా అనేది ప్రజల్లో ఆలోచన వస్తుంది. వాళ్ళ మనకు అక్కడికి వచ్చి నిజంగా మేము ప్రతిపక్షం కావాలనే కోరుకుంటున్నాం. మీరు సద్విమర్శలు చేయండి, సూచనలు చేయండి ప్రభుత్వానికి. ఆ విధంగా ఉండాలి తప్ప అవినీతి ఎవరైతే చేశాడో ఆ వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ గ్రాబులు చేసి అన్యాకృతంగా ప్రభుత్వ భూములు కొట్టేశారో వాళ్ళు ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు. ఒక విషయం సార్, వీరు అన్న విధంగా తెలుగుదేశం అన్న విధంగా రాజా ఆఫ్ కరప్షన్ మొత్తం అంతా స్టడీ చేసి దాని మీద 12 కేసులు ఎఫ్ఐఆర్ బుక్ అన్ని అదేదో ఎర్రనాయుడు గారని కాకుండా ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యక్తి ఫైల్ చేస్తే సుమోటోగా టేకప్ చేసి దాని తదనంతరం వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు. అంతేగాని ఎర్రనాయుడు గారు వేసిన కేసులో ఇది ఏమీ రిఫర్ అవ్వలేదు. 1. నెంబర్ 2, ఆ 1,00,000 కోట్లు అన్న దాంట్లో మొత్తం 12 ఎఫ్ఐఆర్లో మొన్న ఈ మార్కెట్ డిమార్కేట్ చేసి కొంతవరకు జగన్ గారికి కొంత వెసులుబాటు వచ్చింది. 1. రెండోది ఏంటంటే హెట్రోడర్గ్, అరవిందో డ్రగ్, ఇంకో 6 కంపెనీల్లో ఫిగర్స్ క్వాంటిఫై చేశారు. ఎంత నష్టం జరిగింది, ఎంత బైపాస్ అయింది, ఎంత క్విట్ ప్రోకో జరిగింది. 200 కోట్లు 300 అన్నీ కలిపితే 740 కోట్లే అయింది. 1,00,000 కోట్లు ఎక్కడ జగన్ గారిది, 740 కోట్లు ఎలాగా. సో మనం చెప్పుకోవడానికి ఏవో పెద్ద పెద్ద ఫిగర్లు చెప్తాం, ఫైనలీ కోర్టులో తేలేది లేకపోతే రియల్ ప్రూవ్. అదేవిధంగా ఈరోజు జగన్ గారు వేసింది కూడా 3.5 లక్షల కోట్లు నిజంగా అంత జరగదు, జరగదు కూడా, ఆస్కారం కూడా లేదు. ఏదో మాకు 1,00,000 కోట్లు అన్నారు కానీ 3.5 లక్షలు అన్నారు. బట్ దాంట్లో కొన్ని స్టేట్ దస్పలా హిల్స్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు క్లీన్ టైటిల్ ఉందా లేదా? లేదు, స్టిల్ అండర్ సుప్రీంకోర్టు. సో ఏ విధంగా బేసిస్లో పెట్టారు? దస్పలా హిల్స్ మిగతా ల్యాండ్ ఇష్యూస్ కోర్టులో ఉన్నది, ఏ విధంగా మిగతా వాళ్ళు ఎంక్రోచ్ అవుతున్నారు, ఏ విధంగా ఫైల్ అఫిడవిట్ చేశారు? వైజాగ్ భీమ్లీలో పలానా జడ్పీటీసీ లేదా చోడవరంలో ఇవన్నీ వేశారు. సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత స్పెసిఫిక్గా 2 మండలాలకే రెస్ట్రిక్ట్ చేశారు. సిట్ కానీ లేకపోతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ కేఏ కృష్ణ రెవెన్యూ మినిస్టర్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి నేను పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తానన్న అన్న వ్యక్తి ప్రజలకు ఆ విధంగా వెళ్ళాలి. కానీ సిట్ వేసి స్పెసిఫిక్గా 2 మండలాలు రెస్ట్రిక్ట్ చేస్తే రాజమండ్రిలో జరిగింది, దానికి ఏంటి ఇష్యూ? విజయవాడలో జరిగింది, దానికి ఏంటి ఇష్యూ? లేదా వైజాగ్లోనే 10 మండలాల్లో జరిగింది, దానికి ఏంటి ఎక్స్ప్లెనేషన్? దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు తెలుగుదేశం నుంచి. 2 మండలాలు రెస్ట్రిక్ట్ చేశారు. ఆ సిట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మిగతా డాక్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు అని అన్నారు పొలిటికల్గా. ఆ సిట్ ఆఫీసర్ దగ్గర కొంతమంది వెళ్ళి ఇస్తే మాకు ఆ సంబంధం లేదు, ఆ ల్యాండ్తో మాకు సంబంధం లేదు, ఈ స్పెసిఫిక్ 2 మండలం ఏమైనా ఇష్యూస్ అంటే మాకు చెప్పండి అని విష్ణుకుమార్ రాజు స్టేట్గా ఆఫీషియల్గా బీజేపీ ఎమ్మెల్యే రైజ్ చేశాడు. విశాఖపట్నం చాలా వరకు జరిగినాయి ఇవన్నీ. అలాంటప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలా, లేకపోతే మొత్తం ఏరియాకి వెయ్యాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వెయ్యాలా? రాజకీయంగా ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. ఎస్, తప్పేది. తర్వాత మీ పవర్లోకి వచ్చారు, మీరు చెయ్యండి. పదే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, ఎస్ వాళ్ళు కేసులు హియరింగ్ అవుతాయి. నిన్న మన సబితేందర్ రెడ్డి గారు వెళ్ళారు, ఇంకో వారు వెళ్ళారు, జగన్ గారు వెళ్ళారు. కోర్టు మందులు ఇచ్చింది, నీకు ప్లేనరీ ఇంపార్టెంటా, కోర్టు కేసు ఇంపార్టెంటా అన్నారు. సో సహజంగా పొలిటికల్గా కానీ లీగల్గా కానీ ప్రజలు చూస్తూ ఉంటారు. పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ అదేదో అంత ఉందా, జరిగిందా లేదో? ఎస్, రాజధాని భూమిలో కొంతవరకు ఇబ్బంది జరిగింది. కొంతమంది ముందర నాలెడ్జ్ ఉండడం వల్ల కొంతమంది ఎక్వైర్ చేశారు తక్కువ రేటుకి. 1,00,000 కోటి రూపాయలు ఎకరా కాదు, అది 5,000 10 లక్షలు కొన్న భూమి. అది కొంతమంది తెలుగుదేశం సింపథైజర్స్ అగ్రిగోల్డ్ ఏదైతే ఉన్నదో అక్కడ కొంతవరకు డైవర్ట్ అయినది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి స్పెసిఫిక్గా ఆ మినిస్టర్ని నిలదీస్తాం కానీ పొలిటికల్ పార్టీగా టీడీపీని కానీ సీఎంని లాగనవసరం
ఇలా బుక్ వేసి ఇన్ని లక్షల కోట్లు అలాంటి అయితే అంటే ఏమైపోతున్నదంటే పెద్ద పెద్ద ఫిగర్లు చెప్పేటప్పటికి వీళ్ళకి ఆస్కారం వస్తుంది అంత జరగలేదు అనేది చెప్పడానికి వస్తుంది. సురేష్ గారు చెప్పండి. చెప్పండి. అంటే శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో 3 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రాస్తుంటారు. పెద్ద పెద్ద ఫిగర్స్ అనేటప్పటికి ప్రజల్లోకి ఎక్కట్లేదండి. ఎంతవరకు నిజాయితీగా ఫిగర్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి కొంత వెసులుబాటు ఉండాలి. అదిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మనకున్న వ్యవస్థల్లో అది సిబిఐ కానివ్వండి, ఆడిట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇతర ఏదైనా మన పరిశోధన మరి శాఖలు ఏదైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏదైనా తెగినా ఆ కుంభకోణాలు ఏదైతే ఉందో లేదా స్కామ్లు ఏదైతే ఉన్నాయో వాటిని మార్కెట్ విలువతో పోలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ స్కామ్ ఉంది, 5 లక్షల కోట్లు అన్నారు. ఆడిట్ వాళ్ళు 5 లక్షల కోట్లు చెప్పినంత మాత్రం 5 లక్షల కోట్లు జరిగిందనా? అది దాన్ని మార్కెట్ విలువతో పోడి జరగబోయిన నష్టము, జరగబోవాల్సిన ప్రజలకు జరిగిన నష్టము, లేకుంటే ఈ విధంగా ఇంత నష్టం జరిగింది అనే దాన్ని మార్కెట్ విలువతో పోర్చే ఒక ప్రక్రియ ఇది. కాబట్టి ఈ రోజు ఇది మరి ఖమ్మంపాటి గారు ఈ రోజు బడ్జెట్ డాక్యుమెంట్ తీసుకొచ్చేది, బడ్జెట్ లో కేవలం 1,30,000 కోట్లు ఇందులో మేము ఎంత తీసుకొస్తున్నాం అని చెప్తే అది దాన్ని సమర్థించుకోవడం ఆ విధంగా సమర్థించుకోవాల్సిందే. మేము ఇచ్చిన ఆరోపణలు 3,75,008 కోట్ల రూపాయలు ఏమని చెప్పాము? మీరు ముడుపుల రూపేణా, కమిషన్ల రూపేణా, లేకపోతే మీరు దాంట్లో వాటాల రూపేణా, లేకపోతే డబ్బులు వసూళ్ల రూపేణా అనేక రూపాయలు మీరు టెక్నాలజీ కదా మీకు రకరకాల సిస్ ఛాలెంజ్ ఉంది. సిస్ ఛాలెంజ్ లో కుంభకోణం జరిగిందంటే సిస్ ఛాలెంజ్ లో ఏ విధంగా డబ్బులు చేతులు మారాయి? ఇది దాని మీద వాటాలు తీసుకోవడం వల్ల, సో వాటాలు తీసుకోవడం వల్ల కూడా ఈ రోజు ఒక అభివృద్ధి జరిగింది. కేవలం మీరు కమిషన్లు తీసుకుంటేనే మేము వాటాలు తీసుకున్నారని అలాగా జనరల్ గా మాట్లాడుకోవాలి. సురేష్ గారు వాటా తీసుకుంటే వాటాకి ఎవిడెన్స్ గానీ ప్రూఫ్ గానీ ఇవ్వాలి కానీ జనరల్ గా అలా మాట్లాడుకోవాలి. సురేష్ గారు మీరు చదువుకున్న వ్యక్తి ఒక పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకో పార్టీని అన్నప్పుడు ఏంటంటే ప్రూఫ్ ఏదైనా ఇవ్వాలి. వాటా మారింది, బ్యాంక్ లో మారింది, లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ గానీ లేదా కంపెనీ అకౌంట్స్ లో గానీ ఎక్కడైనా చూపించాలి. అంతే వాటాలు మారినాయి అని జనరల్ గా అనేస్తే ఎలా కుదురుతుంది? నేను ఒకటే పదే చెప్తున్నాను, మీరు తెలుగుదేశం 4 మాటలు అనండి, నేనే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే రీజనబుల్ గా అనండి, విత్ ప్రూఫ్ అనండి. అప్పుడు ఏంటంటే ప్రజలు హర్షిస్తారు. అంతేగాని జనరల్ గా వాటాలు మారిపోయినాయంటే ఎవరు హర్షించరు. ఇప్పుడు మీరు స్విస్ ఛాలెంజ్ ద్వారా ఈ రోజు ముడుపులు తీసుకున్నారంటే అది ఏ విధంగా క్వాంటిఫై చేస్తారు మీరు చెప్పండి? స్విస్ ఛాలెంజ్ ద్వారా అవాస్తవాలు మీరు మాట్లాడితే దాన్ని మీరు సమర్థించుకోవాలంటే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారని నేను చెప్తున్నా. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎక్కడైనా సరే మీరు ఊహకు అందకుండా ఊహించామనంటే ఏది మీరు పుస్తకం మీరే వేసి అదే ప్రూఫా? డాక్యుమెంట్ లేదండి. దాంట్లో కొన్ని ఉన్నాయిలేండి, నిజాలు ఉన్నాయి. మరీ తీసి పాడేకండి మొత్తం పుస్తకాన్ని, కొంత నిజాలు ఉన్నాయి పుస్తకంలో. మీ దగ్గర ఇప్పుడు మీరు నిన్న 5 అంశాలు చర్చించారు. ఏంటి? డ్వాక్రోమన్ గురించి మాట్లాడారు, పాలౌటి గురించి మాట్లాడారు. 22 కోట్లు మీరు పెట్టింది, మేము 6,500 కోట్లు పెట్టాము. మా దగ్గర ప్రూఫ్ ఉందని చెబుతున్నాము. నేను రైతులు 14,000 మంది చనిపోయారు మీ దగ్గర పోయిన గత ప్రభుత్వంలో రైతులు. రైతులు ఇవాళ ఏ విధంగా ఉన్నారు? మేము రుణమాఫీ ఇచ్చామా లేదా అనేది ఇవాళ 12,500 కోట్లు ఆల్రెడీ రైతాంగానికి ఇచ్చేసాము. మీరు రుణమాఫీ వద్దన్నారు. ఇదే ప్రభుత్వం అన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 2 సంవత్సరాల కిందట ఇవ్వాల్సింది 3వ సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ మొన్న క్లియర్ చేశారు. ఒకటి ఏదైతే రుణమాఫీ అయిపోయింది అన్నారో ఇంకా 5వ దఫా అవ్వాలి రుణమాఫీ. తెలంగాణ అదే నేనంటే రుణమాఫీ అయిపోయింది అని అంటే అవ్వలేదు ఇంకా ఇవ్వాలి. అదే తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసింది రుణమాఫీ. దెన్ ఈ రుణమాఫీలో కూడా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఒకటి ఉన్నది. దాని మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రైతులకి న్యాయం చేసాం, నిజంగా మాఫీ చేసామంటే ఒక ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా రావడం జరిగింది. కొంతవరకు బ్యాంకులతో కూడా మాట్లాడవలసి వచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మన లీడ్ బ్యాంక్ తో మాట్లాడి కొంత ఫిగర్ అరైవ్ అయ్యి కొంత రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లీడ్ బ్యాంక్ తో మాట్లాడి ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉన్నదో దాని మీద మాట్లాడాలి. ఫైనల్ రుణమాఫీ ఏదైతే శాతం ఉన్నదో ఆ 25% అది రిలీజ్ చేస్తేనే అప్పుడు మీరు క్లెయిమ్ చేయగలరు. ఇస్తున్నామని చెప్పండి అంతవరకు. అదేవిధంగా నిన్న తీర్మానాలని మధ్య గురించి మాట్లాడారు. 3,000 ఆదాయాన్ని 30,000 పెంచారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. నేనేమన్నానంటే అంటే వాళ్ళు పెంచారు కాబట్టి మేము అని కాదు, ఆ మాట్లాడే భాష వాళ్ళు వాడుతున్నది. ఈవేళ అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు 159 మంది చనిపోయారు ఆ టైంలో. అదేవిధంగా 11 మంది గిరిజనులు, వాళ్ళని కాపు కాసింది ప్రభుత్వం. నేనేమన్నానంటే మీ వెనకాల పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మా దగ్గర లేదు. మీరు ఏదైనా ఉంటే సూచనలు ఈవేళ ప్రజలు మీరు ఒక ప్లేనరీ అన్నారు కాబట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని తిడతానికి పెట్టాము. చంద్రబాబు నాయుడు గారిని తిడతాకే, లోకేష్ గారిని తిడతాకే ఆయన నిన్నగాక మొన్న 100 రోజులు కూడా కంప్లీట్ చేయాల. ఎందుకంటే లోకేష్ గారిని ఇస్తే ఉనికిపోతా ఉన్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లా. నేనేమన్నంటే మీ పార్టీ మీ సిద్ధాంతాలు ప్రజలకు చెప్పుకోండి. మీరు రేపు మీరు ప్రజలు హర్షిస్తే మీకే అధికారం ఇస్తారు. మీకు కావాల్సింది అధికారమే కదా, రాష్ట్రాభివృద్ధి కాదు, కావాల్సింది అధికారమే.
మేము చేసేది మేము ప్రజలకు చెప్తున్నాము, మేము మేనిఫెస్టోలో పెట్టి చెప్తాము. ఆ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు నిజంగా 2004 గత 10 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పెట్టి ఏం చేయబోతున్నారు చెప్తే డిస్కస్ చేస్తే పోనీ ఆ ప్లేనరీలో ప్రజలు హర్షిస్తారు. ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు 60 మంది అన్నారు. ఈ మధ్య కాలం లాస్ట్ 3 years లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపథైజర్స్ కానీ మొన్న నారాయణ రెడ్డి అని మనం కంటెస్ట్ చేసిన వ్యక్తి, కాంగ్రెస్ కంటెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వ్యక్తిని కూడా చంపబడ్డాడు. సో నేను అనేది ఏంటంటే మీరు ఆ రోజు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధంగా మీరు పరిటాల రవిని రైజ్ చేసినప్పుడు నారాయణ రెడ్డి మరి హత్యే కదా. ఎవరిని కూడా నేను అనేది అప్పుడు జరిగింది అన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కదా, మీ కంట్రోల్లో ఉండాలి కదా, లా అండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో ఉండాలి కదా. గారి మీద కొంచెం పెద్ద మనిషి తరహా అభిమానం నాకుంది, కానీ ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వమే చంపించింది అనేది మంచి స్టేట్మెంట్ కాదు. కారణం ఏంటంటే ఆఫర్ చేసి డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అది డైరెక్ట్గా ప్రభుత్వమే చంపించింది అని కనుక ఆయన ఆ మాట అంటే నారాయణ రెడ్డిని ప్రభుత్వమే చంపించిందని వాళ్ళు కూడా మొదలు పెడతారు. అది డైరెక్ట్ గా ప్రభుత్వాలు చంపించడం అనేది మంచి, మీరు వ్యక్తుల గురించి మాట్లాడలేరు, ప్రభుత్వాలు చంపించిందని వాళ్ళకు కూడా రివర్స్ అవుతుంది. అది వాళ్ళ మీదకి వస్తుంది. పెద్దలు వారు విఘ్నులు వాళ్ళు, అందుకని ఆయన ఆ రకంగా మాట్లాడకూడదు. సురేష్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు మేము పదే చెప్తున్నాం, ఈ హత్య రాజకీయాలకు పోవద్దండి, ఇది మంచి పద్ధతి కాదు. మనం ఏదైనా కానీ రాజకీయంగా ఏదైనా మన ఒంటికి దాన్ని చూసుకోవాలి తప్ప ఒక మనిషి చంపడం వలన దానికి ఒక పరిష్కారం దొరుకుతుందంటే మాత్రం ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదనే అంశాన్ని వాళ్ళు గుర్తించాలి. ఈ రోజు శాంతి భద్రతల దృష్ట్యా మేము ఈ రోజు మానవ హక్కులను కళ రాస్తూ మరి మా ఎంఆర్పిఎస్ వాళ్ళు మందకృష్ణ మీటింగులు మేము పర్మిషన్ ఇవ్వమంటే హైకోర్టు వాళ్ళని అక్షింతలు వేసింది. అరే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీది, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పెట్టాలో చెప్పండి అన్నారు. కాబట్టి శాంతి భద్రతల్లో ఈ రోజు పూర్తిగా వైఫల్యం చెందారు మీరు. ఈ రోజు హత్య రాజకీయాలు మీరు చెప్తా ఉన్నారు, మేము రాజశేఖర టైంలో ఎంతమంది చనిపోయారని. మీరు 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మండల స్థాయి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు ఎంతమంది చనిపోయినారో మీకు తెలియదా? మేము అసెంబ్లీ సాక్షిగా మేము దాని గురించి తీర్మానం పెట్టలేదా? మేము ఎన్ని చోట్ల మేము సాక్ష్యాలు ఇవ్వలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్లీనరీ పెట్టాం. ప్లీనరీ పెడితే మాది ఒక పార్టీ అండి, మాది కూడా ఈ రోజు కేవలం 1.5% ఓట్లతో మేము అధికారాన్ని కోల్పోవడం జరిగింది. మా 3 సంవత్సరాలకు వస్తారు మేము ప్లీనరీ పెట్టాలి. ఇది ఒక 3వ ప్లీనరీ. ఈ ప్లీనరీతో కేవలం చంద్రబాబు నాయుడు తిట్టడం ఒకటే కదండి, మేము ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు, అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల వాళ్ళ సమస్యలు, మహిళలకైతేనేమి, మరి ముఖ్యంగా యువతకైతేనేమి, రైతాంగానికైతేనేమి, ఈ రోజు చేనేత కార్మికులకైతేనేమి, అందరి సమస్యలను ఈ రోజు చర్చించి 8 తీర్మానాలు చేయడం జరిగింది. మేము 18 తీర్మానాలు ఈరోజు ప్రపోజ్ చేస్తా ఉన్నాం. తీర్మానాలు అయితేనేమి, ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు అయితేనేమి, మాకు ఒక విధి విధానాలు ఉన్నాయి. మీరు కేవలం ఇది ఒకటే పట్టుకుని వస్తే మేమేం చేసేది లేదు. కానీ ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాల పాలనలో వారు మేమొకరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇతర పార్టీలు ఎవరైనా కూడా ప్రధానమైన ఆరోపణలు ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు సమాధానం చెప్పాల్సిన ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది అవినీతి. సమాధానం ప్రభుత్వ పనితీరుకు 48 అవార్డులు అనేక ఏజెన్సీలు రాజకీయ జోక్యం. నేను ఎమ్మెల్యేగా చూశాను, ప్రోటోకాల్ ఉల్లంఘన ఇప్పుడు జరిగినంతగా ఎప్పుడు జరగలేదు. పోయినసారి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 2009-14 కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. అంటే అప్పుడు మీకు కనపడలా? అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు కూడా ఎంత గౌరవం ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా నిధులు ఎంతవరకు ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. కానీ ఏమంటే రుణమాఫీకి మీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ క్యాడరు ఎంతమంది తీసుకున్నారో లిస్టు కూడా రిలీజ్ చేశాము. మీరు ఇంకా పార్షియల్ గా మాట్లాడుతూ ఎప్పుడు కూడా మనం వాస్తవాల దగ్గరగా ఉండాలి. సురేష్, నువ్వు చదువుకున్నావు, ఎంతో కొంత కొద్దిగా వాస్తవాలు మాట్లాడదామని అనుకుంటా ఉన్నా. ఆ విధంగా లేదు. ఎప్పుడు కూడా మనం డిబేట్ చేస్తే ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. అడ్డగోలుగా మనం మాట్లాడితే దానికి ఏదో మనకి కిరీటం పెడతారనుకుంటే అది భ్రమ. ఎప్పుడు కూడా వాస్తవానికి దగ్గరగా వెళ్ళాలి. నేను ఇందాక సోదరుడు మాట్లాడినప్పుడు కూడా హత్య గురించి మాట్లాడాను, రవి గురించి ఎందుకు మాట్లాడాను? ఆ రోజు పోలీసులు అక్కడ ఆ విధంగా చేశారు, ఆ వాస్తవం ఉంది కాబట్టి, అది దాని వెనకాల హస్తం ఉందనేది ఆ రోజు అక్కడ ప్రజల చర్చ జరిగింది కాబట్టి కూడా నేను ఆ యొక్క అభియోగం, లేకపోతే అది కూడా నేను మాట్లాడేవాడిని కాదు. పార్టీ ఆఫీసులో పట్టపగలు పోలీసులు ఉండగానే పోలీసుల చేత కాల్చబడితే ఒక శాసనసభ్యుడు, అంతకన్నా దౌర్భాగ్యం మీకు అది కనపడలేదంటే నేనేం చెప్పాలి సురేష్? ఒకటి, ఇప్పుడు బిజినెస్ లో 40 అవార్డులు వచ్చినాయి అన్నారు కదండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ప్రభుత్వం నెంబర్ 1 వచ్చినాయి, రెండింటికి షేర్ చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏవైతే క్రైటీరియాస్ ఉన్నాయో
ఐపాస్ కానీ ఇతర ఏవైతే అన్ని బిజినెస్లు కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కానీ ఫ్యాక్టరీ పర్మిషన్స్ కానీ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కానీ ఎలక్ట్రికల్ పట్టాలు కానీ పట్టా పాస్బుక్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ను డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్లో కూడా ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ చేస్తున్నారు అనమాట. ఒక ఇన్వెస్టర్ గానీ వస్తే ఏ విధంగా మీరు ట్రీట్ చేయాలి, ఏదైనా ల్యాండ్ చూపించాలంటే ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇప్పుడు దాకా స్టేట్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో సెక్రటరీ లెవెల్లోనే ఉన్నది. వాళ్ళు మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ లెవెల్లో కూడా తీసుకుని వచ్చేసి అందరినీ సెన్సిటైజ్ చేసి అన్ని నేర్పిస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ తెలంగాణతో పోటీ పడి ఇద్దరు 1-1 ఉన్నారో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ టైం మీకు రావట్లేదు. ఎందుకనంటే మీరు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేయట్లేదు. ఏదో పేపర్ వర్క్ కంప్యూటర్లో ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏంటంటే పాలసీస్ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఏం చేస్తున్నారు, మీరు నడవడం ఏంటి, ఎలా హ్యాండ్లింగ్ ఉంటుంది, ఏదైనా క్వశ్చన్స్ వస్తే హెల్ప్ డెస్క్ ఏంటి, ఎస్కాట్ ఆఫీసర్ ఏంటి, అక్కడి వరకే ఉంది. ఈసారి తెలంగాణ వాళ్ళ రేంజ్ పెంచేయడం వల్ల మీరు అనుకున్న విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 2 కానీ నెంబర్ 3 కానీ రావడం ఆస్కారం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేలుకుని ఆ విధంగా కరెక్షన్ చేసుకుంటాం. అంటే మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకపోతే మీరైతే 40 అవార్డులు వచ్చినా 70 అవార్డులు వచ్చినాయి తెలంగాణకి. సో కంపారిజన్ ఎప్పుడు కూడా నాకు వచ్చింది ఇదని కాదా, తెలుగు రాష్ట్రాలు రెండు కంపారిజన్ ఉన్నది. మంచో చెడో ఆ సీఎం ఏం చేస్తున్నాడు, ఈ సీఎం ఏం చేస్తున్నాడు, దళిత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఏ విధంగా ఓబీసీ కార్పొరేషన్ క్రియేట్ చేశాడు, ఏ విధంగా రిజర్వేషన్ని అసెంబ్లీలో పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాడు, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతున్నది అని రెండు కంపేర్ చేస్తారు. నేను ఈ రోజు ఓపెన్గా చెప్పిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు వెనకబడిపోయారు ఆల్రెడీ. ఇమీడియట్గా నెక్స్ట్ 3 monthsలో లేకపోతే ర్యాంక్ వెనకబడిపోతుంది. మీరు ఎన్ని అవార్డులు వచ్చినా కూడా అది వేరే విధంగా ఉంటుంది తప్ప ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఏదైతే సూచనలు ఉన్నాయో మేము వెల్కమ్ చెప్తాము, కరెక్షన్ చేస్తాము ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి. డబుల్ డిజిట్ గ్రోత్కి తీసుకెళ్లారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసును కూడా పక్కన పెట్టి రెయిన్బోలో కష్టపడుతున్నారు కాబట్టి తనకున్న పరిపాలన దక్షతతో ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. కనుక ఎవరు సూచనలు చేసినా తప్పకుండా తీసుకుంటాం, కరెక్షన్ చేసుకుంటాం. ప్రజలకు ఏది కావాలో ప్రజలకు కావాల్సింది చేస్తాం. ఇంకో విషయం అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ ఇప్పుడు దాకా లాస్ట్ 3 years ప్రొహిబిషన్ ఎక్సైజ్ మినిస్ట్రీ, అది ఎక్సైజ్ మీద దృష్టి పెట్టారుగా. ప్రొహిబిషన్కి ఒక కమిటీ ఫామ్ చేయాలి. అంటే తాగద్దు తిరగద్దు ఇవన్నీ కూడా దానికి సెస్లో అంటే ప్రతి ట్యాక్స్లో కూడా ఒక కాంపోనెంట్ ప్రొహిబిషన్కి వాడాలన్నమాట. అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, అన్ని ఛానల్స్లో ఇవ్వాలి, న్యూస్ పేపర్లో ఇవ్వాలి, ప్రతి షాప్ దగ్గర ఒక వాల్ పోస్ట్ ఉండాలి, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో అడ్వర్టైజ్మెంట్లు ఉండాలి. దెన్ ఒక వాళ్ళు ప్రాపగాండా ఎక్స్పాండ్ చేయాలి. ఆ విధంగా చేయట్లేదు. దానికి కూడా ఒక కమిటీ ఇమీడియట్ గా వేయండి. అందులో ఒక ఇద్దరు బీజేపీ అని కూడా ప్రొహిబిషన్ కమిటీ కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇస్తే తప్పనిసరిగా ప్రొహిబిషన్ కమిటీ వేయాలి. 3వ సంవత్సరం అయింది ఇప్పుడు దాకా వేయలేదు. మన జవహర్ గారు చెప్పడం జరిగింది స్టాచ్యూ మ్యాండేటరీ, అది 3వ సంవత్సరం అయింది వేయలేదు. దానికి డబ్బు కలెక్ట్ చేస్తున్నాం మనం. రైట్, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేను ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మేము 18 రోజులు అనుమతులు ఇస్తాం, 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం, 5 లక్షల పెట్టుబడులు వచ్చి 10 లక్షల పెట్టుబడులు వచ్చి చెప్పడంలో కాదు. మేము అనేది ఏంటంటే ఏ స్టేజెస్ లో ఉన్నాయి ఈ కంపెనీలు, అవి అగ్రిమెంట్ స్టేజ్ లో ఉన్నాయి, మన కమిషనింగ్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, లేకపోతే మీరు స్థలం చూపించడంలోనే ఆగిపోయారా లేదా అని చాలా అంశాలు దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రొవిన్షియల్ అండ్ ఎక్సైజ్ గురించి ప్రొవిన్షియల్ మినిస్టర్ గారు అరే బీర్ను హెల్త్ డ్రింక్ అనే ఏ విధంగా అంటారండి బాధ్యత రహితంగా. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు కదా, బీరు ప్రొవిన్షియల్ అండ్ ఎక్సైజ్ 2 డిపార్ట్మెంట్లవి. ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకుని ఆదాయం వరకే ఆదాయం వనరులు సమకూర్చడంలోనే మీ యొక్క ఆలోచన ఉంటే ప్రొవిన్షియల్ గురించి ఒక బాధ్యత మీకు లేదా? ఒక సంక్షేమ ప్రభుత్వంగా మీరు ఈ ప్రొవిన్షియల్ గురించి మీరు పట్టించుకోరా? అరే మంత్రి స్వయానా వచ్చి బీర్లు హెల్త్ డ్రింక్ అంటే మీరేంటి, మీ ఉద్దేశం ఏంటి? మెడికల్ షాపులు పెట్టి అమ్ముతారా? బీర్లను మెడికల్ షాపులు పెట్టి అమ్ముతారా? బీర్లను మెడికల్ షాపులు పెట్టి అమ్ముతారా? తెలుగుదేశం కార్యకర్తలు గానీ వీళ్ళు గానీ ఎవరో కూడా తాగరు. మీకు దాని వల్ల ప్రొవిషన్ గురించి కూడా మేము మీకంతా కూడా ఎడ్యుకేట్ చేస్తాము. రాబోయే రోజుల్లో ఈ మద్యపానం గురించి మీరు మెడికల్ షాపుల్లో కూడా పెడతారు ఇవన్నీ. ఈ రోజు లైవ్ షోలో పాల్గొన్నందుకు అలానే శ్రీధర్ గారికి, రామ్మోహన్ గారికి, జంజాల రవిశంకర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి లైవ్ షో. నమస్తే.